పౌలు ఏమంటున్నాడంటే మేము ఆయనతోడి పనివారు. ఎవరితోడి? ప్రభు. ఆయనతోడి అంటే ప్రభుతోడి పనివారు. ఆయన కూడా పని మీదనే వచ్చాడు కదా. ప్రభు వారు ఏమన్నారు? పరలోక తండ్రికి ప్రార్థన చేస్తూ, నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నేను నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని తండ్రి. కాబట్టి పని నెరవేర్చిన వాడు జీతం అడుగుతాడు కదా. అట్లనే నేను ఈ లోకానికి రాకముందు నీ యొద్ద ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు అంటే ఆ మహిమను మరలా నాకు ఇవ్వు అని అడిగినాడు. అలా అడగాలంటే మనకు కూడా ఒక ధైర్యం ఉండాలి. ఏం బ్రష్ అమ్మాయికి చావద్దు, పాట అయిపోతేనే ఆఫ్ చేస్తాను. పిల్లలకు తెలియదు కదా. ఓకే, యేసు ప్రభు అడుగు జాడల్లో నడిచే వాళ్ళం. యేసు ప్రభు అడుగు జాడల్లో నడిచి వెళ్ళేవాళ్ళు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడట. నేను ఎలా నడుచుకుంటున్నానో మీరు అలా నడుచుకోండి. ఆయన నడుచుకున్నట్లుగానే మనం నడుచుకోవాలి. సరే, ఎలా? పౌలు అంటున్నాడు, మేము ఆయనతోడి పనివారు అయి ఉండి సంఘం మీరు పొందినటువంటి కృప, దేవుని కృప వ్యర్థం చేసుకోవద్దు. మంచి జీవితాన్ని, దేవుడు ఇచ్చినటువంటి మంచి విశ్వాస జీవితాన్ని, మంచి అవకాశాన్ని మీరు వ్యర్థము పాడు చేసుకోవద్దు అని చెప్తున్నారు. ఎంత దీనంగా చెప్తున్నారు చూడండి. మన లైఫ్ స్టైల్ దేవుని వాక్యం చేత మనము రూపాంతరం చెందుతూ మార్చుకుంటూ రావాలి. దాని మీద మనకు ఏకాగ్రత అనేది పెరగాల. ఇది మనలో ఎప్పుడైతే నరనరానికి మనము జీర్ణించుకోవడం ప్రారంభిస్తామో అప్పుడే మనము దేవుని కోసము శక్తివంతమైనటువంటి ఒక ఆయుధముగా తయారవుతాం. మనము బాగా వాడబడే వారముగా ఉండాలి. బాగా వాడబడుతూ ఉంటే పదును బాగుంటుంది. అప్పుడప్పుడు వాడుకుంటా ఉంటే పెద్దగా పదును అనేది తక్కువ ఉంటుంది. ఉరివే వాడబడకపోతే అది మొద్దు, అంతే కదా. పరికరం ఏదైనా మన ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని వాడుకుంటూ ఉంటే అది ఇంకా కొంచెం షైనింగ్గా ఉంటుంది. మన ఇంట్లో కూడా కొన్ని ఆటో మీద ఉంటాయి, ఎప్పుడో ఒకసారి తీసుకునేది. రోజు మనకు వాడబడే వాటికి ఇదిగో పలానంటే కట్నాలి. అవి వాడబడుతుంటాయి, మళ్ళీ కడగబడుతుంటాయి, మళ్ళీ శుద్ధి చేయబడుతుంటాయి, మళ్ళీ వాడబడుతుంటాయి. ఇవి మేము పెద్దల్లో అని అనుకుంటే ఆటో మీద ఉంటాయి పెద్దయే. కానీ ఏం దీనికి లెక్క ఎక్కువ పెట్టి తెచ్చింటాం దాన్ని. కానీ ఏం లాభం? అయ్యి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తీసేది, దుమ్ము దులుపుకునేది, కడిగేది, పక్కన పెట్టేది. కడిగి పక్కన పెట్టేది కాదు, వాడబడితేనే ఆశీర్వాదం. కాబట్టి దేవుని కృప నీ పట్ల ఉన్నప్పుడు దాన్ని ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేసి పోగొట్టుకుంటావు? దేవుని కృపను మీరు నిరర్ధకము చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. దేవుడు నాకు కృపనిచ్చినాడు. కృప యొక్క వాల్యూ తెలియాలి ముందు. దాన్ని పాడు చేసుకోవద్దు అంటే ఏం తెలియాలా? కృప యొక్క వాల్యూ తెలియాలి మనకి, దాని యొక్క విలువ తెలియాలి మనకి. కృప అంటే ఏంటి? ఒక మనిషి దేవుడి ఎదుట నీతిమంతుడుగా అంగీకరించబడాలంటే, అతని పేరిట పరలోకంలో ఒక స్థానము దేవుడు కేటాయించి అది నీ చేతికి ఇవ్వాలంటే, నీలో దేవుడు చూసేది నీతిని. దేవుని యొక్క నీతిని చూడాలి. దానికోసం దేవుడు ఏం చేశాడంటే, పూర్వీకులకు ధర్మశాస్త్రం అనేది ఇచ్చినాడు. దాన్ని అనుసరించి మీరు దీన్ని పొందుకోండి అని చెప్పినాడు. కానీ అది ఎవరు కూడా చేయలేకపోయారు. మరి ఏమైంది అంటే, వాటితోనే పెనేసుకుంటా ఎక్కడో చోట పడిపోతా ఉంటే దేవుడు ఇట్లా కాదు, వీళ్ళ కోసం నేను ఒక కార్యం చేయాలా, ఉచితంగానే నేను వీళ్ళకి పరలోక రాజ్యాన్ని ఇచ్చి దాన్ని కాపాడుకునే దానికి వాళ్ళకు అవకాశం ఇస్తాను అనుకున్నాను. అందుకనే మనకు ప్రవేశం ఉచితమైంది. ఇప్పుడు ప్రవేశము ఉచితమైంది. ఉచితం. మీరు కృప ద్వారానే రక్షించబడి ఉన్నారు. ఇది మీ క్రియల వలన కలిగినది కాదు. ఇప్పుడు క్రియలకు కృపకు సంబంధం లే. క్రియలతో కూడినది పాత జీవిత కాలం. కానీ ఇక్కడ కృప ద్వారా మనం ప్రవేశించినాం. కాబట్టి ఉచితముగా ఇచ్చింది మనము నిర్లక్ష్యం చేసినామంటే, ఉచితంగా ఇచ్చిన దాన్ని ఏ పొద్దైనా వెనక్కి తీసుకునే అవకాశం. నువ్వు కష్టపడి సంపాదించితే, డిగ్రీ నేను కష్టపడి సంపాదించిన, 6 ఏళ్ళు కష్టపడి చదివి నేనేంటికి ఇచ్చాను నువ్వు అనొచ్చు. నేను ఇది కష్టపడి రూపాయి పోగేసి సంపాదించుకున్నాను, ఇది ఎందుకు నేను పోగొట్టుకుంటాను అనొచ్చు. దాని మీద నీకు హక్కు ఉంటుంది. ఏమంటారు? పేటెంట్ హక్కు అంటారు. దానికి నువ్వు
నువ్వు నీ మైండ్ ఉపయోగించినావు, నీ జ్ఞానం ఉపయోగించినావు, నీ కష్టం, నీ చెమట వచ్చి దాన్ని సంపాదించుకున్నావు, నీ తెలివితేటలతో దాన్ని సంపాదించుకున్నావు. అట్లాంటి దాని మీద పేటెంట్ హక్కు ఉంటుంది, అది ఇంకొకరు యూజ్ చేసేదానికి కుదరదు. కానీ రక్షణ ఈరోజు మనం అలా పొందింది కాదే, ఇది ఉచితముగా ఇవ్వబడింది. యేసు అనేటువంటి నామమును మనము అంగీకరించినప్పుడు ఆయన మన కొరకు ఉచితముగానే రక్షణ ఇచ్చినారు. మరి ఉచితముగా ఇచ్చిన రక్షణ మనం పోగొట్టుకుంటే, అది ఉచితంగా ఇచ్చినారు కాబట్టి మరలా ఇస్తానని అనుకోవడం కూడా మనము పొరపాటు అన్నట్టే. ఉచితముగా ఇవ్వడంలో గల ఉద్దేశం ఏంటంటే, మీరు ఉచితముగా పొందారు, దాన్ని కాపాడుకోండి. దాన్ని ప్రవేశం మీకు ఉచితమైనప్పుడు మీరు అక్కడికి వెళ్ళేంత వరకు జాగ్రత్తగా ఉండాలి కదా. అది పౌలు చెప్తున్నాడు. ఆ దేవుని కృపకు మీరు పాత్రలు అయ్యారు, దీన్ని మిస్ చేసుకోవాలి. దీనికి మనం ఏం చేయాలంటే, ఆ కృప యొక్క వాల్యూ తెలుసుకుని, అయ్యో దీనికోసం నేను వెండి ఖర్చు పెట్టలే, బంగారు ఖర్చు పెట్టలే, నా ఆస్తి ఖర్చు పెట్టలే, లేకపోతే నాకు ఏదైనా ఉంటే దాన్ని నేను ఇవ్వలే, ఇవేవి నేను ఇచ్చి తీసుకునేది కాదు. ఇది కేవలం ప్రేమతో దేవుడు నాకు ఇచ్చినాడు, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టినాడు. కాబట్టి ఈ కృపను నేను ఎట్లా నిర్లక్ష్యం చేస్తా, ఈ ప్రవేశాన్ని నేను కన్ఫర్మ్ చేసుకొని పరలోక రాజ్యానికి చేరేంత వరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి చిన్న అవకాశాన్ని, గొప్ప జీవితాన్ని నేను కాపాడుకుంటూ వెళ్తాను. అందుకే కదా పౌలు అంటాడు, నేను విశ్వాసమును ఏం చేసుకున్నాడట. ఏమా మీరు ఎవరు అనిపిస్తున్నారు బాగా? ఎవరు ఉన్నది మీ ఎవరి మీద? కాబట్టి మన విశ్వాసము మనము కాపాడుకోవాలి. మనకిచ్చినటువంటి ఆ ధన్యతను మనం పోగొట్టుకోవాలి. దీనికి మూల్యమంతా ప్రభువే చెల్లించినాడు. దీనికి మూల్యమంతా ప్రభువే చెల్లించినాడు. నీకు టికెట్ అంతా ఒకరు ఖర్చు పెట్టుకుని ఎక్కించారు బస్సు. నువ్వు అనంటే ఆడ ఊరికి వెళ్ళి పెడతా, నేను పోతా అని అంటే ఎట్లా? నువ్వు ఎక్కిందే ఉచితం కాబట్టి ఎప్పుడైనా దిగిపో అనొచ్చు కదా. నీకు ఇచ్చినటువంటి యోగ్యతను నువ్వు కాపాడుకోవాలి. ఇదే పౌలు చెప్తున్నాడు. అయ్యా మీరు మీ జీవితాన్ని, మీ విశ్వాసాన్ని, మీ కృపను పాడు చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు అని మిమ్మల్ని వేడుకొనిచున్నాను అంటున్నాను. ఇదే ఈరోజు మనం పడే తపన కూడా. పరలోక రాజ్యములో మనము వెళ్ళినప్పుడు పరలోక రాజ్యంలో మనం అందరం ఉండాలంటే ఇక్కడ మనకు మన జీవితాన్ని మనం చాలా చక్కగా కాపాడుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఆయన ఏమన్నాడు, దీన్ని ఎలా కాపాడుకోవాలంటే మనము మన సహవాసాన్ని మార్చుకోవాలి, మన ఆలోచన తీరును, మన నడకను అన్నిటిని మార్చుకోవాలి. అందుకు ఆయనే ఒక మాట మనం గుర్తు చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు 14వ వచనంలో, మీరు మీ కృపను వ్యర్థం చేసుకోకుండా ఉండాలంటే మీరు ఇలా చేయాలి. ఏంటి? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అన్న. జోడు వేరు, కలిసి ఉండడం మామూలుగా జనరల్ గా ఉండడం వేరు. జోడు అనేది ఏంటంటే ఎక్కువగా వాళ్ళతో టచింగ్ అయి ఉండి మనము మన యొక్క ఆత్మీయతకు అంతరాయం కలిగించుకోవటం. సమయమును నువ్వు ఎవరితో గడపడానికి ప్రయత్నించాలంటే నువ్వు వెలిగించబడ్డావు కాబట్టి వెలుగు సంబంధాలతో ఎక్కువ సమయం కేటాయించడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఒకవేళ మనము అవిశ్వాస సంబంధమైన దానితో అవిశ్వాసులైనటువంటి మనుషులైన కావచ్చు, అవిశ్వాసాన్ని మన బలవంతంగా మన మీదకి అది రుద్దేటట్లుగా చేసో, లేకపోతే మనల్ని ఆ విధంగా డైవర్ట్ అయ్యేటట్లు చేసో, మన యొక్క విశ్వాసానికి మెల్లిగా తూట్లు పడేటట్లుగా చేసేది ఏదైనా సరే, మనల్ని అవిశ్వాసంలోనికి నెట్టివేసేది, అది మనం దూరం చేసుకోవాలి. అప్పుడే మనము మన ప్రయాణాన్ని సులువుగా సాగించగలుగుతాం. ప్రయాణం సాగేటప్పుడు కొన్ని ఉంటాయి, అయితే గురి మనకు ముఖ్యం. ఆ గురిని అనుకూల సమయంలో మనం చేరగలిగితేనే మనము రాణించినట్లయితే. అందుకు ఇక్కడ మన ప్రయాణానికి, ఆత్మీయ ప్రయాణానికి ఆటంకంగా ఉండే ఈ పరిస్థితులు, ఈ లోకములో మనం ఉన్నాం కాబట్టి లోకము ఆటోమేటిక్గా మన మీద పనిచేస్తూనే ఉంటుంది. అందుకు ఆయన అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బిర్యాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అని చెబుతున్నాడు. మీరు అనుకున్నది సాధించాలంటే ఈరోజు ఎంతో మంది, మరి మీరు యూట్యూబ్లలో కావచ్చు, ఫేస్బుక్లలో కావచ్చు, మోటివేషన్ చేసే వాళ్ళు చాలా మంది ఈ తెరల మీద కనపడతా ఉంటారు. మీరు సక్సెస్ కావాలంటే ఇలా చేయాలా, సక్సెస్ కావాలంటే అలా చేయాలా, రాణించాలంటే ఇలా చేయాలా, చదవాలంటే ఇలా, ఉద్యోగం అంటే ఇలా, వ్యాపారం అంటే ఇలా. మీరు చూస్తారా? వ్యాపారంలో రాణించాలంటే మీరు ఎలా ఉండాలా, ఏది అనుకూలమైనటువంటి స్థావరము ముందు గమనించమంటారు. ఎక్కడ జనరద్దీ ఉంటుందో ఆ ప్రాంతంలో మీరు
ఒక స్థలాన్ని సంపాదించుకోండి అంటాడు. 10 మందికి అప్పిచ్చి చేసే వ్యాపారం కంటే ఒక్కరికి కూడా అప్పు ఇవ్వకుండా కొంత వ్యాపారం జరిగినా నీకు లాభం అంటాడు. ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు, చూస్తారా మీరు? ఎందుకంటే నువ్వు షైన్ కావాలి, నువ్వు ఎదగాల. నీ ఎదుగుదల నీ జీవితానికి అవసరం, నీ కుటుంబానికి అవసరం. అదేవిధంగా విశ్వాసి యొక్క ఎదుగుదల మరొక విశ్వాసికి తోడ్పాటుగా ఉంటుంది. విశ్వాసి యొక్క ప్రార్థన ఫలాలు మరొక విశ్వాసికి ఉద్యమాన్ని తీసుకొస్తుంది. నువ్వు ఫలించినావంటే ఇంకొక ఆత్మ కూడా నిజమే కదా, ఆయన సన్నిధిలో ఉన్నాడు కాబట్టి, పరిచయంలో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, సహవాసంలో బాగున్నాడు, ఆయన అన్ని విషయాల్లో బాగున్నాడు కాబట్టి దేవుడు ఆయన ఆశీర్వదిస్తున్నాడు, నేను కూడా తయారు కావాలని ఇంకొకరు నీ వలన ఉజ్జీవింపబడాలి. అందుకోసం చెప్తున్నాడు, మనము కొందరితో జోడుగా ఉండడం మానుకోవాలి. అంటే మనం కలహారంగా జరుగుతూ ఉంటారు. మనం అనుకుంటాం కొన్నిసార్లు మనం అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలుగుతాం, నాకు ఆ సత్తా ఉంది అనుకుంటాం. అట్లా అనుకోవడంలోనే మనము కాలమంతా పోగొట్టుకుంటాం. మనం ఏం సాధించినామంటే చేతుల్లో మనకి ఏమి ఉండదు. కాబట్టి అవిశ్వాసులతో జోడు కాదు మనకు ఉండాల్సింది. అవిశ్వాసి మనకు ఎదురుపడినప్పుడు, అవిశ్వాసంతో కలిసి మనం మాట్లాడేటప్పుడు అవిశ్వాసిని విశ్వాసిగా మార్చే పని ఉండాలి మనకి. అవిశ్వాసిని విశ్వాసిగా మార్చే పని ఉండాలి. ఎందుకంటే అవిశ్వాసతో మాట్లాడేటప్పుడు అవిశ్వాస సంబంధమైనవి వాళ్ళ జీవితంలో కనపడినప్పుడు విశ్వాస సంబంధమైన నీ జీవితం వాళ్ళకు ప్రేరణ కావాలి, కానీ వాళ్ళ దాంట్లోకి మనం వెనక్కి నెట్టిపోకూడదు. మనకు నోటికి ఒక పదము అలవాటు చేసుకోవాలి మనం. ఇప్పుడు బైబిల్ మనకేం చెప్తుందంటే, ఎవరైనా ఒక వ్యాపారం చేస్తూ ఉన్నారు, లేకపోతే ఇంకొకటి చేస్తూ ఉన్నారు, ఒక పని పోతా ఉన్నారు, ఇంకొకటి చేస్తూ ఉన్నారు, మనం ఏమనాలంటే వాక్యం చెప్తుంది, దేవుని చిత్తం అయితే అది చేతము ఇది చేతము అని చెప్పవలను అని యాకోబు చెప్తాడు. దేవుని చిత్తం అయితే ఒకనొక దేశానికి వెళ్ళి లాభం సంపాదించుకుందాము రెండని చెప్పుకున్న వారున్నారా, రేపేమి సంభవించినో మీరు ఎరగరు కాబట్టి, మీ జీవనం ఏ పాటి ఇంతలో కనపడి అంతలో మాయమైపో ఆవులు వంటి వారు కాబట్టి మీరు ఏం చేయాలా? దేవుని చిత్తం అయితే బతికి ఉండి నేను అది చేస్తాను ఇది చేస్తాను, ప్రభు చిత్తం అయితే అంటే ఏంటి? ప్రతి పరిస్థితికి దేవుని చిత్తం అయితే నేను అది చేయగలుగుతారు, దేవుని చిత్తం అయితే పొందుతారు, దేవుని చిత్తం అయితే ఇస్తాడు. ఇట్లా దేవుణ్ణి ముందు పెట్టి అలవాటు చేసుకోండి అంటాడు. అవిశ్వాసంతో మాట్లాడేటప్పుడు మనము దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచే వాళ్ళంగా ఉండాలి. దేవుడు మన జీవితంలో పరిపూర్ణమైగా ఉన్నాడు అని మనము తెలపాల. వీళ్ళేంది ఎప్పుడు మాట్లాడినా కూడా ఏం మాట్లాడినా దేవుడు దేవుడు అంటారు అని అవతల నోరు మాట్లాడాల. అప్పుడే నువ్వు దైవికమైనటువంటి జీవితంలో ఎదుగుతున్నావని. మనం మామూలుగా ఉన్నాం అనుకోండి, మన మాటలకు వాళ్ళ మాటలకు ఏం వ్యత్యాసం ఉంది? కొన్నిసార్లు మామూలుగా నాకున్నటువంటి అలవాటు అదే, ఎక్కువగా బైబిల్ నుంచి ఏదైనా కూడా కొన్ని ప్రిపరేషన్ అయితే చెప్తా ఉంటాం. కొంతమంది అంటారు అన్ని దాలకు వాక్యమే చెప్తాం పని. అవును, మన జీవితానికి కావాల్సినంత కూడా వాక్యంలో ఉంది కాబట్టి అవే మనం గుర్తు చేసుకుంటే మనకు మంచిది. లోకంలో ఏం గుర్తు చేసుకోవాలా? లోకం మనకేమిచ్చింది? లోకం నుంచి మనం పొందేది ఏముంది? దేవుడి నుంచి మనం ఆశీర్వాదం పొందినాం, దేవుడి నుంచి రక్షణ పొందినాం, దేవుడి నుంచి దీవెన పొందినాం, దేవుడికి మహిమ తెచ్చే పనే చేయాలి మనం. కాబట్టి ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు కొందరితో అంటే విశ్వాసంతో కలిసిమెలిసి ఉండాలా, అవిశ్వాసంతో మాత్రం జోడుగా ఉండకూడదు. ఎందుకంటే పాత నిబంధనలో ఒక మాట రాయబడింది ద్వితీయోపదేశ కాండంలో, ఏమని? గాడిదను ఎద్దును జత చేసి దున్నకూడదంట భూమిని, గాడిదను ఎద్దును జత చేసి దున్నకూడదు అన్నారు. కాబట్టి ఇక్కడ గాడిద ఎవరో, ఎద్దు ఎవరో చెప్పండి చూద్దాం. ఎద్దు ఇప్పుడు కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము వేగదంటే సేవకునికి పోలింది, విశ్వాసికి పోలింది కదా. కాబట్టి గాడిద ఎద్దు రెండు ఎట్లా జతగా వస్తాయా? దీని హైట్ ఏంది, దీని హైట్ ఏంది, దీని బలం ఏంది, దీని బలం ఏంది. కాబట్టి సరిజోడు ఉండాలా. అంటే నువ్వు రాణించాలంటే సరిజోడు ఉండాలా, నువ్వు షైన్ కావాలంటే సరిచోటు ఉండాలి. అంతేగాని వ్యత్యాసంగా ఉంటే అక్కడ నువ్వు అది వ్యాపార రంగం కావచ్చు, మరొక రంగం కావచ్చు, ఏదైనా కూడా ఫెయిల్ అవుతాం. అందుకు ప్రభు వాక్యం అంతా మాట్లాడుతుంది, మనకిచ్చిన కృప మనము ఉపయోగించుకుందాం. దేవుడు మనకిచ్చిన ఒక చిన్న అవకాశం మీద కూడా పోగొట్టుకోకుండా
దాన్ని మనం కాపాడుకుంటూ ఉంటేనే యేసు ప్రభువారు వచ్చినప్పుడు మనం సులువుగా పరలోక రాజ్యానికి ఆయనతో పాటు వెళ్ళగలుగుతాం. నాకు కూడా ధైర్యం ఉంటుంది. 4 రాళ్ళు సంపాదించుకున్న వారికి ధైర్యం ఉంటుంది కదా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వానికి ధైర్యం ఉంటుంది కదా, బంగారు కొనే వాళ్ళకు ధైర్యం ఉంటుంది. అప్పులు చేసుకునే వానికి ఏం ధైర్యం ఉంటుంది? టెన్షన్ ఉంటుంది కదా. సంపాదించుకునే వారికి ధైర్యం ఉంటుంది. కొంచెం ఏదైనా వచ్చినా కూడా నేను ఖర్చు పెట్టుకున్నాంలే, లేకపోతే అమ్మేసుకున్నాంలే, పోతే లేని దగ్గర ఏముంటుంది? భయం ఉంటుంది. భయం అట్లా ఆ విశ్వాసంలో మనము దేవుడు మనకి ఇచ్చిన కృపను మనం పెంపొందించుకుంటూ వెళితే సంపాదించుకోవాల్సినటువంటి నీతిని, భక్తిని, ఆత్మీయతను, పరిశుద్ధతను, వీటన్నిటిని పరీక్షలలో దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా పొందగలిగితే ప్రభు వారు వచ్చినప్పుడు అవసరమైనదంతా మనకు ఉంది కాబట్టి మనం పరువుతో కూడా వెళ్తాం అనే ధైర్యం. లేకపోతే మనం విడవబడతాం. కాబట్టి అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు. నీతికి దుర్నీతికి ఎప్పుడు కూడా సాంగత్యము కుదరదు. అయితే అక్కడ వర్క్ జరగాల. ఏ వర్క్ జరగాల? అనీతిమంతుల కొరకు నీతివంతుడైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టినారు. కాబట్టి మన నీతి అవతల వాళ్ళను ఆ అనీతిలో నుంచి, అవినీతిలో నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాల. బదిలీ కావాలి జీవితాలు. నీకు నీతి కావాలా? నీతి యొక్క విలువ నీకు తెలిసినప్పుడు నీతిని నువ్వు పరిచయం చేస్తావు. నీకు నీతి విలువ తెలియదనుకో, నువ్వు కూడా స్తబ్దతగా ఉంటావు. నువ్వు ఏమీ నాకు సంబంధం లేదంటూ ఉంటావు. అప్పుడు దానికి దీనికి ఏమి తేడా ఉండదు. అందుకు వాక్యం మనం ఎన్నో రూపాయలు చెప్తుంది. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు కప్పెట్టాకుదని. ప్రకాశించాలంటే 10 మంది చూడాలా. నీ ప్రార్థన 10 మంది వినాలయ్యా. మీరు ఏమనుకుంటున్నారో? ఆరాధించడం అంటే ఏమనుకుంటున్నారు? 10 మందికి ప్రేరణ. ప్రార్థించడం అంటే ఏంటి? 10 మందికి ప్రేరణ. ఆయన చూడు ఎంత బాగా ప్రార్థిస్తున్నాడో, ఆమె చూడు ఎంత బాగా పాట పడుతుందో, ఇవన్నీ ఇతరులకు ప్రేరణ, దేవునికి మహిమ. మనం ఏమి చేయకుండా ఎట్లనే ఉంటే కనుక వచ్చి తినిపోదు. నేనేం చెప్పకుండా ఎట్లనే మైకి తీసుకున్నాను అనుకో, నీ ఏం చెప్పినందుకు గీడగదుకోవాలా అని మనం వెళ్ళిపోతాం. అంతే కదా. ఏం చెప్పినందుకు మైక్ పెట్టుకున్నాడు, ఆయన నావలో కూర్చున్నాడు కానీ ఏం చెప్పడంలే అని ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. కాబట్టి మనము దేవుని స్తుతించడానికి మనకున్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అది నువ్వు ఎక్కడైనా సరే, అది నీ ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. కాబట్టి మనం ఎదగాలంటే కొన్ని బలమైనటువంటి తీర్మానాలు కూడా తీసుకోవాలి. ఒకటి, మనకి ఎప్పుడు గుర్తుండాల్సింది, మన కృపను మనం ఎప్పుడు కూడా వ్యర్థం చేసుకోవద్దు. మన టయాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు. మన జీవితాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు. ఆల్రెడీ మన దెబ్బతినే దేవుడు మళ్ళీ మనల్ని కట్టాడు, పైకి తీసుకొచ్చాడు. రెండవది, మన సహవాసం ఇంతకు ముందు ఎవరితో ఉంటే చెడిపోయినామో, ఎలా చెడిపోయినామో మనకు బాగా తెలిసిందే. మళ్ళీ మనం వాటికి పోతున్నాం అంటే అర్థమేమని? మళ్ళీ మనం అదే రూట్లో పోతున్నట్టు అర్థమేమని? కాబట్టి అలాంటి రూట్ మనం మానేసి ఏ రూట్లో మనము రాణించాలని దేవుడు కోరుకుంటున్నా ఆ రూట్లో మనం 10 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనం అలా చేయకపోతే మనము దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించలేని వాళ్ళం అవుతాం. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అయ్యా మీరు ఇలా ఉంటే షేప్ కాలేరు, ఎదగలేరు. మీరు ఎదగాలంటే ఇదిగో ఈ విధంగా మీరు కొనసాగిస్తారని నేను చెప్తాను. కాబట్టి ప్రభు యొక్క బల్ల తీసుకునే మనం ఒక మాట ఉంది, ఆయన వచ్చే వరకు దీన్ని మీరు చేయాలా అని. దాని అర్థం ఏంటంటే, నీ తర్వాత వచ్చే జనరేషన్ తయారు చేయాలి. ఆయన వచ్చేంత వరకు ఇది కొనసాగాలంటే అర్థం ఏంటి? ఆ ప్రభు యొక్క బల్ల తీసుకునే వాళ్ళు నీ తరం తర్వాత ఇంకొక తరం తయారు కావాలి. ఇప్పుడు మన తరం ఉంది, ఇప్పుడు నెక్స్ట్ చిన్నపిల్లల తరం, యవనస్తులు ఉన్నారు, వాళ్ళ తర్వాత ఇంకా చిన్నపిల్లలు. వాళ్ళందరికీ ఎందుకు మనం మందిరంలో తీసుకొస్తున్నాం? పిల్లలు ఎందుకు తీసుకొస్తున్నాం అంటే వాళ్ళకి ఇవన్నీ కూడా గుర్తుంటాయి. మా అమ్మ, మా నాయన చర్చికి పోయేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ఎందుకు వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ రొట్టె ఇస్తుంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి నాకని అడుగుతారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత ఇది ఎప్పుడు తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలని చెప్తా అంటే వాళ్ళకి అర్థమైంది. ప్రభు వచ్చే వరకు ఇది జరగాలంటే మనం వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళని తయారు చేయాలి. వాళ్ళను తయారు చేయాలి. వీళ్ళను మనం బాగా చదివించి ఉద్యోగాలకు అక్కడ పోయి ఇక్కడ పడి పంపించి ఏం తయారు చేస్తాం కదా. ఒక ఆయన ఒకసారి చదివినా రియల్గా జరిగేది. వాళ్ళ నాన్న ఇక్కడ పాపం కష్టపడి చదివించి అమెరికాకు పంపించుంటే చనిపోయాడని తెలిస్తే నేనేం చేసేది, నాకు వచ్చిపోయినాక వీడియో కాల్ చేస్తా, దహన సంస్కారాలు కావాల్సిన డబ్బులు పంపిస్తా, మీరే చేయండి అన్నారు. చూడండి, యేసేపు తన తండ్రి చనిపోతే ఏం చేసినాడు? యాకోబు చనిపోయినప్పుడు యేసేపు ఏం చేసినాడు? తండ్రి నన్ను ఇక్కడ కాదు, నేను అక్కడ ముడిచిపెట్టాలంటే ఏం చేసినాడు? మరో పర్మిషన్ తీసుకొని
సుగంధ పరిమళాలతో వాళ్ళ నాయనను బాగా ప్యాక్ చేసి కదా రథసారథులు తీసుకొని రథాల మీద మంది మార్బలంతో పోయి యాకోబు కోరుకున్న చోట, అబ్రహాము వెలిచుకున్న చోట, పితలను పాతిపెట్టిన చోట తీసుకొని పాతిపెట్టాడా? చూడండి, దేవుడు నీకు అట్లుంటుంది అనమాట. దేవుడు తెలియకపోతే నీవు ఎందా నేనేందా. అందుకే బైబిల్ గ్రంథం మనకు చాలా విషయం నేర్పిస్తుంది. యేసేపు చనిపోయినప్పుడు సోదరులకి ఏం చెప్పినాడు? దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శింప వస్తాడు, మీరు వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలను తీసుకుని పోండి అని చెప్పి. ఎంత విశ్వాసం అయితే యేసేపుకు? ఎవరికి చెప్పినాడు? అన్నగారికి పిల్లలు ఉన్నారు కదా, మీరు ఇక్కడి నుంచి పోయేటప్పుడు నేను ఐగుప్తు వారసుని కాదు, మన వారసత్వం అంతా అక్కడే కదా, మీరు ఇక్కడి నుంచి దేవుడు మళ్ళా మన ప్రాంతానికి తీసుకుని పోతాడు, అప్పుడు మీకు తీసుకుని పోయేటప్పుడు నా ఎముకలు కూడా తీసుకుని పోండి అని చెప్తాడు. అన్నట్టుగానే మోసే అంత అడావిడిలో నాకైతే కూడా ఆశ్చర్యం వేసింది. అర్ధరాత్రి పూట వాళ్ళకు విడుదల అనౌన్స్మెంట్ జరిగింది. ఆ టైంలో కూడా ఎంత సెన్సిటివ్గా ఉన్నాడు ఆయన. అందరూ బయటికి పోతున్నారు, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళంతా ఆడవాళ్ళంతా వాళ్ళ సొమ్ము తీసి ఇచ్చినారు, ఇదంతా తీసుకొని ప్యాక్ చేసుకొని ఎవరు అడావిడిలో వాళ్ళు పోతా ఉన్నారు. కానీ మోస ఏం చేశాడంటే యేసేపు ఎముకలు తీసుకొని పోతా ఉన్నాడు. ఎంత దేవుని జ్ఞానం వాళ్ళకి, ఎంత భయం, ఎంత భక్తి. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ప్రవక్తల మాటలు, ఆత్మీయుల మాటలు టయానికి వాళ్ళు గుర్తు చేసుకుని ఈ సమయంలో మనం ఇలా చేయాలి కదా అని చెప్పి తీసుకుని పోయినారంటే అది దేవుని నడిపింపు. కాబట్టి అలా దేవుని నడిపింపు మనకు విశ్వాసంలో ఉంటుంది. అలా మనం ఎదగాల, అంత జ్ఞాన పరిపక్వత మనం సంపాదించుకోవాలి. కాబట్టి మనకు జోడు మనతో పాటు రన్ చేసే వాళ్ళు ఉండాలి. ఒక టైర్ పంచర్ అయ్యి ఒక టైర్ బాగుంది అనుకో, పోతుందా బండేది? సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ పోతుందా? ముందుది బాగుంది కదా దొబ్బు అంటే పోతుందా? పోదు. రెండు సమాంతరంగా ఉంటేనే పోతాయి. అతనే మనది కూడా, మన కుటుంబమైనా మన విశ్వాసమైన ఏదైనా కూడా. కాబట్టి ప్రభు చెప్పినట్టుగా మన కృపను మనం నిర్ధారణ చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు, దాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనకిచ్చిన మంచి జీవితాన్ని మాదిరికరంగా మార్చుకుందాం. ప్రభు వచ్చేంత వరకు ఈ పరిచయం మనం కొనసాగించే ప్రయత్నం చేద్దాం. మన పిల్లలకు వారసత్వంగా, విశ్వాసంతో వారు కూడా దైనందిన జీవితంలో ఎదిగే పిల్లలుగా వాళ్ళని తయారు చేసేదానికి మనం కూడా ఆరాటపడతాం.